రెజరెక్షన్ డే అంటే తిరిగి లేచినటువంటి దినము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచినటువంటి దినాన్ని మనం ఈ రీతిగా మరి ఒక పండగలాగా చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో చాలామంది వచ్చారు, వారందరూ కూడా మరి కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన తిరిగి రావడమే కాదు కానీ నేను తిరిగి లేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆయన అన్నటువంటి రీతిగానే తిరిగి లేచాడు. అందువలనే మనమందరము కూడా మరి ఈస్టర్ ఫెస్టివల్ని చాలా ఘనంగా ఈ రీతిగా మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మంచిది. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త ముందుగా ఒక్క మాటను చదివి తర్వాత మత్తయి సువార్త దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ మరొక్కసారి ఇదిగో నీ బిడ్డలముగా, నిన్ను ప్రేమించిన వారముగా మీ పాద సంధానికి వస్తూ నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. సర్వలోకమంతట్లో కూడా ఈ దినాన ప్రాముఖ్యంగా ఏ స్థలాల్లో అయితే పునరుత్థాన దినాన్ని ప్రభు వారు జరుపుతూ ఉన్నారు, ఇదిగో ప్రభు మమ్మల్ని కూడా ఆ ఆనందములో సంతోషములో నిలబెట్టినటువంటి రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రాముఖ్యంగా వాక్యము మీది నిలబడినటువంటి దాసుడు నీవాడు అయ్యా. నువ్వు వాడుకుంటే వాడబడేవాణ్ణి. నా జ్ఞానము, నా బుద్ధి, నా వివేచన దేనికి పనికిరాదు. దయతో ప్రభు మీరే మాట్లాడి నీ బిడ్డలైనటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడి తృప్తిపరిచి నీ వాక్యము చేత మమ్మల్ని సంధించండి, సరిచేయండి, హెచ్చరించండి. ఇదిగో అనేక విషయాలలో ఎక్కడ తప్పిపోతున్నామో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా మీ వాక్యము చేత మమ్మల్ని సరి చేసుకునే విధముగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఒకవేళ బలహీనమైనటువంటి మనస్సాక్షితో వచ్చి ఉంటే వారిని బలపరిచి పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రాముఖ్యంగా మాట్లాడేది నేనైనప్పటికీ దేవా, ఇదిగో నా నోట మీ మాటను ఉంచి పరిశుద్ధాత్మ దేవా నీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు అంశం వచ్చేసి ఒక మనిషిని లాక్డౌన్ చేయలేకపోయారు. ఆ మనిషి ఎవరో, ఆ మనిషికి సంబంధించినటువంటి విషయాలేంటో దాన్ని మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. అర్థమైంది కదా? ఎవరైతే ఒక మనిషిని లాక్డౌన్ చేసేసారో, లాక్డౌన్ అనే పదం మీ అందరికి తెలుసు కదా. కరోనా టైంలో ఎక్కడ వాళ్ళు అక్కడ లాక్డౌన్ విధించేశారు. అంతటా కూడా అన్ని దేశాల్లో, ఆల్మోస్ట్ చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో ఎక్కడ వాళ్ళు అక్కడ మరి బంధించేశారు. అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండిపోవాలి. అలా లాక్డౌన్ అయిపోయారు. అలా లాక్డౌన్ కావలసినటువంటి ఒక వ్యక్తి లాక్డౌన్ చేయలేకపోయారు. ఆ వ్యక్తి ఎవరో అని చెప్పేసి మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం చదివినటువంటి మాట మనకు గుర్తు రావాలి. అక్కడ చూడండి ఏమని రాయబడిందో, మరణము ఆయనను బంధించి ఉంచుట. బంధించి అనే మాటకు అర్థం ఏంటంటే లాక్డౌన్, రైట్? సో బంధించి ఉంచుట అసాధ్యము. అంతవరకు మనం నేర్చుకుందాం, రైట్? మరలా నాతో పాటు చెప్పండి. మరణము ఆయనను బంధించి ఉంచుట. ఒకవేళ పెద్ద చెప్పేసానేమో సగం చెప్తాను. ఓకే. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇక్కడ గమనించండి, మరణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించి ఉంచలేకపోయింది. మరణము యేసు ప్రభు వారిని బంధించడం అనేది అసాధ్యమైపోయింది. ఎందుకు అసాధ్యము, దేని కొరకు అనే కొన్ని సంగతులను మనం ఇప్పుడు ఆలోచన చేయబోతూ ఉన్నాం. నేను గతంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసినప్పుడు ఫలించినటువంటి సిలువ అనేటటువంటి ఒక మాటను జ్ఞాపకం చేశాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఫలించినటువంటి సిలువ అని చెప్పేసి అన్నప్పుడు మరి ఎండిపోయినటువంటి ఒక చెక్క, లేకుంటే చెదలు పట్టిపోయి కుళ్ళిపోవలసినటువంటి ఒక చెక్క ఒక కల్వరి కొండపైన నాటబడిన తర్వాత ఆ సిలువ కాస్త మరి చిగురించి, ఆ చిగురు ద్వారా పుట్టినటువంటి అనేకమైనటువంటి మరి ఫలాలు, ఏదైతే ఫలాలు ఫలించి అది ఒక చిన్న పుష్పంలాగా, పిందెలాగా ఎలా అయితే తయారయ్యి ఆ తర్వాత ఫలాలు ఫలించిందో ఆ రీతి
రీతిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అన్ని చోట్ల కూడా యేసు ప్రభువారిని నమ్మినటువంటి వారు ఉన్నారు. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం చూస్తున్నప్పుడు ఆయన ఫలింపజేసేవాడు, లేకుంటే ఫలాలను ఇచ్చేటటువంటి వాడు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అది ఒక మామూలు చెక్క, ఒక మామూలు చెట్టు. అలాంటి ఒక మామూలు చెట్టు ఒక కొండపైన నాటిన తర్వాత అది చిగురించడం అనేది మనం చూస్తాం. అది చిగురించడమే కాదు, దాని ద్వారా ఎన్నో ఫలాలు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు అటువంటి సిలువను గురించినటువంటి కొన్ని సంగతులు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. లాక్డౌన్ చేయలేకపోయింది. ఎవరిని లాక్డౌన్ చేయలేకపోయిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మరణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమాత్రము కూడా బంధించి ఉంచలేకపోయింది. మరణము ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారిని బంధించి ఉంచలేకపోయింది. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి చూడండి, నేను ఒక 5 సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఈ 5 సంగతులు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ 5 సంగతులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఉంచడానికి ప్రయత్నం చేశాయి. అటువంటి కొన్ని సంగతులలో ఒక 5 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే, యేసును బంధించి ఉంచడము అసాధ్యమైతే, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణము బంధించి ఉంచుట అసాధ్యమైతే, నిన్ను నన్ను బంధించి ఉంచడం కూడా అసాధ్యమే. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని మరణము బంధించి ఉంచుట అసాధ్యమైతే, నిన్ను నన్ను బంధించి ఉంచడము కూడా, ఒకవేళ ఏదైనా వ్యాధి చేత, ఏదైనా ఒక బలహీనత చేత, ఆర్థికమైన సమస్యల చేత, లేకుంటే ఏదైనా సమస్యల సుడిగుండాల మధ్యలో ఒకవేళ చిక్కుకొని ఉంటే, అది నిన్ను బంధించడానికి అవకాశము లేదు. అసాధ్యం అది. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే మరణాన్ని జయించినటువంటి వీరుడుగా మనకున్నాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. ఈరోజు ఏ సమస్య కూడా, ఇహలోక సంబంధమైనటువంటి ఏ సమస్య కూడా నిన్ను నన్ను బంధించడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. ఆ తర్వాత మరి చూడండి, ఒకసారి కొంతమందికి వారి యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి భయాలు ఉంటాయి. ఏమైపోతానో, లేకుంటే మరి నా పిల్లలకు పెళ్ళి కాకుండానే, లేకుంటే పిల్లలకు పెళ్ళి చేయకుండానే ఏమైనా జరిగిపోతుందేమో, నేను కొంతకాలం బ్రతకాలి, మా ఆయనకి ఏమైనా అయిపోతుందేమో, మా భార్యకి ఏమైనా అయిపోతుందేమో, మా పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో, ఇటువంటి హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించినటువంటి టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని బంధించి ఉంచుతున్నటువంటి విషయాలు, అందరినీ కూడా ఒక్క దగ్గర కట్టిపడేస్తున్నటువంటి సంగతులు. అయితే దేవుని వాక్యం అంటుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఒకవేళ యేసు ప్రభు వారిని బంధించి ఉంచడం అసాధ్యమైతే, ఏ రోగము, ఏ ఇబ్బంది, ఎటువంటి సమస్యలైనా సరే నిన్ను నన్ను బంధించి ఉంచడము కూడా అసాధ్యమైనటువంటి సంగతే. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య కూడా నిన్ను బంధించి ఉంచడం అనేది అసాధ్యమైనటువంటి సంగతి. ఆ తర్వాత పునరుత్థానుడైనటువంటి యేసును కాదు మనం చూడాల్సింది. ఈరోజు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజానికి పునరుత్థానుడైనటువంటి యేసయ్యను కాదు మనం చూడాల్సింది. నేనే పునరుత్థానమును అన్నటువంటి యేసయ్యను మనం చూడాలి. ఆయనే నేనే జీవమును, నేనే పునరుత్థానమును అన్నాడు. మరణాన్ని జయించినటువంటి వీరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకని ఆయన పునరుత్థానుడైనటువంటి వాడు. కాబట్టి నేనే పునరుత్థానము అన్నటువంటి ఆయనను చూడాలి తప్ప మనము చూడవలసింది, లేక మనం గమనించవలసింది యేసు పునరుత్థానుడైన తర్వాత మనం చూడడం కాదు. ఈ మాటను కూడా మీరు గమనించండి. చాలామంది యేసు ప్రభు వారిని బంధించి ఉంచడానికి ప్రయత్నం చేశారు. చిన్నతనంలోనే హేరోదు రాజు వచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభు వారు 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేసేయండి అని చెప్పేసి అంటే, ఆ సైనికులందరూ కూడా వెళ్ళిపోయారు. అందరిని చంపుతూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రం బంధించి ఉంచడము అసాధ్యమైనటువంటి విషయము. చాలామంది చనిపోయి ఉండొచ్చు గాక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చావలేదు. అంత మాత్రమే కాదు, కానీ అటువంటి విధముగా 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి ఉపవాసాలు ఉంటున్నటువంటి ఆ సమయంలో అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఉంచాలని చెప్పేసి అనుకున్నాడు. అపవాది అనుకున్నాడు యేసు ప్రభువాన్ని బంధించేసేయాలి, ఇప్పుడు యేసు ప్రభువాన్ని పట్టుకోవాలి అనుకొని అపవాది ప్రయత్నం చేశాడు. కానీ
వాని క్రియలు కూడా లయపరిచేశాడు దేవుడు. వాన్ని కూడా కాళ్ళ కింద చితకగొట్టేసి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మరి లాక్డౌన్ లేకుండా, ఎటువంటి అంటే బంధించబడి ఉండకుండా ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా, తిరిగి జయించినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజు 5 సంగతులు జ్ఞాపకం చేస్తానని చెప్పాను కదా. యేసు ప్రభువారిని లోపల బంధించి ఉంచడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అంటే, ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ అనే మాటకు మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మ్యూజిక్ వాడడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, నేను మాట్లాడడానికి ఒక మైక్ కనబడుతున్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. అలా ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి ఉంచడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు అని ఒకవేళ గమనించగలిగితే, మొట్టమొదటి ప్రయత్నము యేసు ప్రభువారిని చంపేశారు. చంపేసి ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు చావు యేసు ప్రభువారిని చావు చంపేసింది, లేకుంటే చావే యేసు ప్రభువారి పైన గెలిచేసింది, యేసు ప్రభువారు ఓడిపోయారు అని చెప్పేసి అనుకొని హేళనగా, చాలా వింతగా అందరూ నవ్వుతూ ఉన్నారు. కానీ నిజానికి జరిగిన విషయం ఏంటి చెప్పండి? ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉంది. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి అధికారము, మానవులు ఎవరికి కూడా మరి అసాధ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యమైనటువంటి సంగతి మరణాన్ని, అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు, తిరిగి ప్రాణాన్ని తీసుకోగలడు. అటువంటి అధికారము ప్రభుని యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ డెత్ లేకుంటే మరణము అనబడుతున్నటువంటి ఒక స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్ని అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఆ రోమా సైనికులు అందరూ కూడా ప్రయత్నం చేశారు, యేసు ప్రభు వారి మీద ఇంప్లిమెంట్ చేశారు. ఇలా చంపేస్తేనైనా ఈయన బయటికి రాడు, ఇంకా ఎక్కడిదక్కడ సమాప్తం అయిపోతుందని చెప్పేసి యేసు ప్రభువారిని చంపాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ తిరిగి ఆయన 3వ దినాన లేచినటువంటి ఆ సంగతి మనం అందరికీ కూడా మరి విదితమే, మనకు తెలిసినటువంటి సంగతే. ఇక తర్వాత రెండవ సంగతి యేసు ప్రభువారిని బంధించి ఉంచడానికి రెండవ ఇన్స్ట్రుమెంట్గా మనకు సమాధి కనబడుతుంది. టోమ్ అంటాం కదా, టోమ్ సమాధి కనబడుతుంది. ఈ సమాధి న్యాచురల్గా, అంటే ఎవరు చనిపోయినా సమాధిలోనే పెట్టబడతారు. కాబట్టి అట్లాంటి ఒక న్యాచురల్గా ఉన్నటువంటి ఒక సమాధిని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈయన సమాధిలో పెట్టేస్తే ఈయనను లాక్డౌన్ చేయొచ్చు, ఇక బయటికి రాలేడు అనుకొని యేసు ప్రభువారిని లోపల పెట్టేశారు. నేను ఇప్పటిదాకా మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేశాను. మరి మనం ఆరాధన చేసే ముందు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థలంలోనైనా సరే ముందు ఆయన లేచాడా, తర్వాత బండ తొలగించబడిందా అని చెప్పేసి అడిగాను. ఆయన ముందు లేచాడా, బండ అనేది ముందు తొలగించబడిందా అని చెప్పేసి అడిగాను. అప్పుడు మీరే జ్ఞాపకం చేశారు, ముందు యేసు ప్రభువారు లేచాడు, తర్వాతనే బండ అనేది తొలగించబడింది అనే మాటను మీరు జ్ఞాపకం చేశారు. ప్రియులారా గమనించండి, ఇది రెండవ సంగతి. మరి సమాధి దేవుని బంధించి ఉంచడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఒకటేమో మరణము యేసు ప్రభువారిని బంధించి ఉంచలేదు, రెండోది సమాధి యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి ఉంచలేకపోయింది. మరి ఏ సమాధిలో అయితే పెట్టబడ్డాడో ఆ సమాధి నుంచి అమాంతంగా యేసుక్రీస్తు ప్రభువారు బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది రెండవ సంగతి. ఇక మూడవ సంగతి దగ్గరకు వద్దాం. మూడవ సంగతి వచ్చేసి మనకు బయట కనబడుతున్నటువంటి లార్జ్ స్టోన్ అని చెప్పేసి అంటాం. ఒక పెద్ద బండరాయి. ఈ బండరాయి ఎలా ఉంది అని చెప్పేసి అంటే, అంత ఆషామాషిగా ఓ ఇద్దరు పట్టేసి అలా నెట్టేసి అవతల పడేద్దాం అన్నట్టు అంత ఈజీగా చిన్న రాయి ఏం కాదు, చాలా బలమైనటువంటి రాయే పెట్టేవారు. సో గమనించండి, ఈ రోజుల్లో కూడా ఎవరైనా చనిపోతే మన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా చనిపోయిన తర్వాత వారిని ఒక మరి సమాధి పెట్టెలో పెట్టి తర్వాత లోపల పెట్టేసిన తర్వాత కూడా పైనుంచి ఒక బండ పెడుతున్నాం. కారణం ఏంటి అని చెప్పేసి అంటే, ఏదైనా కుక్కలు కానీ నక్కలు కానీ వచ్చి ఆ సమాధిని తవ్వేసి ఆ మాంసం ఎక్కడ పీక్కొని తినేస్తుందో, లేకుండా అలా తినేస్తే ఆ కుక్కలన్నీ కూడా పిచ్చి కుక్కలాగా మారిపోతాయి. మనిషి మాంసాన్ని తినేటువంటి కుక్కలు పిచ్చి కుక్కలాగా మారిపోతాయి. మరి మనిషిని కలిస్తే ప్రమాదకరం కదా అనుకొని దాని పైనుండి బండంగా కప్పుతూ ఉన్నారు. చూడండి, మామూలుగా మనమే ఇలా చేస్తూ ఉంటే అది పూర్తిగా ఒక కొండ, ఆ కొండను సమాధిలాగా తొలిపించారు, లోపల యేసు ప్రభువారిని పెట్టేశారు, బలమైనటువంటి ఒక బండను పెట్టారు. అటువంటి బండ అనుకుంటున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే, మరి పిలాతు చెప్పాడు, మీ చేతనైనంత మటుకు బంధించుకోండి.
ఏంటంట, మీ చేతనైనంత మటుకు బంధించుకోండి. మీరు ఎంతవరకు బంధించగలరో, ఎలా బంధించగలరో అంత గట్టిగా బంధించేసుకోండి అని చెప్పేసి ఆయన ఒక పర్మిషన్ కూడా ఇచ్చాడు. కానీ వారి పర్మిషన్లు ఏది కూడా మరి చెల్లలేదు. పిలాతు ఇచ్చినటువంటి పర్మిషన్స్ కూడా అక్కడ పని చేయనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లార్జ్ స్టోన్, అది ఫిజికల్గా మనకు బయట కనబడతా ఉంది, కానీ ఆ బండరాయి కూడా యేసు ప్రభు వారి ఎదుట నిలవలేకపోయింది. ఆ తర్వాత ఇక నాలుగోదిగా గవర్నమెంట్ అంటాం. గవర్నమెంట్ యొక్క సీల్, ఆ ముద్ర. చూడండి, ఆ రోజు రోమా ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే, ఈ బండను ఎవరు కూడా తొలగించకూడదు, ఇక్కడ మా సైనికులు పెడుతున్నామని ఒక బండ పెట్టేసి ఆ బండ పైన రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక పెద్ద ముద్రను వేసేశారు. ఇప్పుడు ఆ ముద్ర అంత ఆషామాషి కాదు తీయడము. ఎందుకో తెలుసా, ఆ రోజులో రోమా సామ్రాజ్యం అంటేనే చాలా పెద్ద సామ్రాజ్యం. ఎవరి మీదకైనా వెళ్ళారంటే వారు గెలిచే వస్తారు. వారి సామ్రాజ్యము లేకుంటే వారి యొక్క సైనిక బలము చాలా గొప్పది. అటువంటి సైనిక బలం కలిగినటువంటి రోమా సామ్రాజ్యము వారు ఒక ముద్ర వేశారంటే అంత ఈజీగా ఎవరు కూడా దాన్ని తొలగించడం అసాధ్యము. అటువంటి రాయిని యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి ఎదుట వారు పెట్టగలిగారు. అయితే ఇది లీగల్ అనుకున్నారు వాళ్ళు, అంటే న్యాయపరముగా మనం చేస్తున్నాము, న్యాయపరముగా యేసు ప్రభు వారు రాకుండా బయటికి మనం చేసే ప్రయత్నం అనుకొని ఆ ప్రయత్నం కూడా వారు చేశారు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు కదా, మరణము యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఉంచుట అసాధ్యమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరణము యేసు ప్రభు వారిని బంధించలేకపోయింది. ఒకటి మనం చూసాము, మరణము యేసు ప్రభు వారిని బంధించి ఉంచలేదు. రెండోదిగా మనం గమనించాము, సమాధి యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఉంచలేకపోయింది. ఇక మూడోదిగా మరి పెద్ద రాయి కూడా యేసు ప్రభు వారి యొక్క తిరిగి లేవడం అనేది, ఆ పునరుత్థానాన్ని అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేకపోయింది. ఆ తర్వాత నాలుగోదిగా మనం చూసాము, ఆ ప్రభుత్వం వారు వేసినటువంటి ఒక ముద్ర, ఆ ముద్ర కూడా ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని ఆపలేకపోయింది. ఆ తర్వాత ఇక చివరిగా సోల్జర్స్ అంటాం. సోల్జర్స్ అంటే హ్యూమన్, వీళ్ళు మానవులుగా అక్కడ సైనికులుగా మనకు కనబడుతూ ఉన్నారు. మనకు తెలుగులో అయితే కావలివారు అని రాయబడింది. మరి కావలివారు అని చెప్పేసి అన్నప్పుడు ఎంతమంది ఉండొచ్చు అని చెప్పేసి మనం చూస్తే, ఒకవేళ దీని మూలాల్లోకి వెళ్ళి హీబ్రూలో గ్రీకులో మనం చూడగలిగితే 50 మంది కావలివారు అక్కడ కూర్చున్నారు. 50 మంది మనకు కనబడతారు. 50 మంది సైనికులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట, అందరూ కూడా విస్మయం ఉంది. ఒక మాట చదువుదాం, చూడొకసారి చదువుదాం, ఆ మాటను చదువుదామా. మత్తయి సువార్త 27:62 వచనము నుండి మనం చదువుదాము. 62వ వచనము నుండి, మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పేదని మా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదిరేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. ఇక్కడ మనం గమనించవచ్చు ఏంటంటే, మరి ఆ పరిచయులందరూ కూడా ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అయ్యా, ఇంతవరకు అయితే మాకు న్యాయం జరిగింది, మేము చెప్పినట్టుగానే యేసు ప్రభు వారిని సిలువ వేయండి అని చెప్పేసి అంటే మీరు సిలువ వేయగలిగారు. అయితే ఆ వంచకుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న రోజుల్లో ఒక మాట చెప్పేవాడు, నేను తిరిగి లేస్తాను అని చెప్పేవాడు. ఒకవేళ ఆయన తిరిగి లేస్తాడేమో, ఆయన లేవకుండా ఉండడం కొరకు మీరేం చేస్తారు? ఇప్పుడు బండరాయిని పెట్టించాలి, ఆ తర్వాత దానిపైన రోమా ప్రభుత్వం ముద్ర వేయగలగాలి, ఆ తర్వాత సైనికుల్ని కూడా అక్కడ ఉంచగలగాలి. ఒకవేళ ఈ సైనికులందరూ కూడా అక్కడ ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభువారు బయటికి రాలేడు. అప్పుడు విజయం మాదే, మేమే గెలిచినట్టు అని చెప్పేసి అనుకొని పరిచయులు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. పిల్లరా గమనించండి, ఇక్కడ గవర్నమెంట్ యొక్క ముద్ర యేసుక్రీస్తు ప్రభువారి
ప్రభువారి పునరుత్థానాన్ని ఆపలేకపోయింది. ఆ తర్వాత మరి సోల్జర్స్ ఎవరైతే సైనికులుగా ఉన్నారో, ఆ 50 మంది కాపలాదారులు ఉన్నారో, వారు కూడా యేసు ప్రభువారిని ఆపలేకపోయారు. ఎక్కడుంది బ్రదర్ ఆ మాట? మీరు విస్మయం పొందారు, లేకుంటే చనిపోయిన శవాల్లాగా మృతుల్లాగా పడి ఉన్నారని చెప్పేసి మనం చదువుతాం. మత్తయి సువార్త 28:4 వచనం చదవండి. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చచ్చిన వారి వలె ఉన్నారు, చచ్చిపోలేదు, చచ్చిన వారి వలె ఉన్నారు. అంటే యేసు ప్రభువారు కనిపించడముతోనే ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళందరూ కూడా చనిపోయిన శవాలాగా మారిపోయారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మామూలుగా ఈ సైనికులు పిరికి వాళ్ళ లాంటి సైనికులు పెడతారా ఎవరైనా? సమాధి దగ్గర యేసు ప్రభువారు లేవద్దని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ఒక జబ్బుతో ఉన్నటువంటి, రేపో మాపో చనిపోయేటటువంటి ఒక సైనికుని, అలా నెడితే కింద పడిపోయేటటువంటి సైనికుని, ఇటువంటి సైనికులు ఎవరైనా పెడతారా? పెట్టారు. ఎటువంటి సైనికులు పెడతారు? ఏదైనా ఒక, మీరు చూస్తుంటారు మన ఇండియా పాకిస్తాన్ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు జనవరి 26, ఆగస్టు 15 టైంలో ఏమంటుందని కవాతు జరుగుతుంది కదా, పరేడ్ జరిగేటట్టు. ఆ కవాతులో జరిగే విషయం ఏంటంటే, బలంగా ఉన్నటువంటి వ్యక్తి, మన ఇండియా యొక్క పౌరుషాన్ని చాటగలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ముందుకు పంపిస్తారు. ఆయన ఎంత పైకి కాలు లేపి అలా సల్యూట్ కొడితే మన వాళ్ళందరూ కూడా ఎస్ ఇది మాది ఇండియా అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, మంచిదే. అయితే మనము ఆ వ్యక్తులను చూసే అంత గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఆ 50 మంది సైనికులు ఎటువంటి వాళ్ళై ఉంటారు? ఏదో బలహీనులో పడిపోయేటటువంటి వారో, రోగముతో ఉన్నటువంటి వారో అటువంటి వారు కాదు, చాలా బలవంతులైనటువంటి వారు. వారిని దాటుకొని ఎవ్వరు కూడా లోపలికి రాలేరు. 12 మంది శిష్యులు కాదు కదా, 11 మంది శిష్యులు కాదు కదా, వారితో పాటు ఇంకొక 50 మందిని తెచ్చుకున్నా కానీ వాళ్ళను దాటుకొని లోపలికి వెళ్ళడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. ఎందుకంటే వారు అన్ని విషయాల్లో కూడా ఆరితేరినటువంటి నైపుణ్యత కలిగినటువంటి సైనికులు. ఇంత గొప్ప సైనికులు వారందరూ కూడా ఏమైపోయారంట? చచ్చిన శవాల వలె పడిపోయారు, చనిపోయినటువంటి మృతుల వలె పడిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేన్ని బట్టి పడిపోయారు వీళ్ళంతా కూడా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టి. దేవునికి మహిమ. అయితే ఏం జరిగిందో అక్కడ చూడండి, భూకంపం. ఇప్పుడు దేవుడు వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు దాకానేమో మనుషులు వాడే ఇన్స్ట్రుమెంట్స్ మనం చూసాం. మనుషులు ఏమేమి వాడారు? ఒకవేళ చంపేస్తే యేసు ప్రభు బయటికి రాడేమో అని చంపేశారు, కానీ చావు యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని ఆపలేకపోయింది. రెండోదిగా ఒకవేళ సమాధిలో పెట్టేస్తే బయటికి రాలేడేమో అనుకున్నారు, కానీ సమాధి కూడా యేసు ప్రభు వారిని ఆపలేకపోయింది. తర్వాత మనము ఒక పెద్ద బండరాయి చూసాము, ఆ బండరాయి కూడా యేసు ప్రభు వారి పునరుత్థానాన్ని ఆపలేకపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క ముద్రను చూసాము, ఆ ముద్ర కూడా యేసు ప్రభు వారి పునరుత్థానాన్ని ఆపలేకపోయింది. ఇక తర్వాత ఐదోదిగా సైనికులు 50 మంది సైనికులు ఎవరైతే ఉన్నారో, బలాఢ్యులైనటువంటి సైనికులు ఉన్నారు, వారు కూడా యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని ఆపలేకపోయారు. ప్రియులారా, ఇవన్నీ కూడా మనుషుల యొక్క కల్పితాలుగా, లేకుండా మనుషులు చేసిన ప్రయత్నాలుగా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు దేవుడు చేసిన ప్రయత్నం ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. దేవుడు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడారో ఆ ఇన్స్ట్రుమెంట్స్ నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి అదే మాటను, భూకంపము కలిగింది. ఆ మాట చూడండి బ్రదర్, మళ్ళా 27వ అధ్యాయము 28:4 27 మహాభూకంపం కలిగినది. చూడండి బ్రదర్. ఎర్త్ క్విక్. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ భూకంపం ఎవరి వల్ల కలిగింది చెప్పండి? రాజు తలుచుకుంటే జరిగిందా? సైనికులు అనుకుంటే జరిగిందా? ఎవరి వల్ల వచ్చింది భూకంపం? ఎవరి వల్ల వచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. ఎవరి వల్ల వచ్చింది? దేవుడే అనుమతించాడు. మామూలుగా భూకంపం వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి మీరు చెప్పండి? భూకంపం కలిగినప్పుడు ఏమేమి జరుగుతాయి? ఆస్తి నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మనందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈ భూకంపం వెరైటీగా ఉంది. ఈ భూకంపం వచ్చినప్పుడు వెరైటీగా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. అంటే న్యాచురల్గా పంపించేటటువంటి భూకంపాల వల్ల ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు ఉంటాయి. కానీ దేవుడు అనుమతిస్తే వచ్చేటటువంటి భూకంపం వల్ల ఏం కలుగుతుందో మీరు చెప్పండి ఒకసారి. ఏం కలుగుతుంది?
ఆ సంఖ్యలు విడిపోవడం మనం చూస్తాము. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు అనుమతించినటువంటి భూకంపము, దేవుడు అనుమతిస్తే వచ్చినటువంటి భూకంపం. ఇది ఎవరి వల్ల కలిగింది కాదు, రాజు పిలాతు వలన కలిగింది కాదు, సైనికులు తెచ్చింది కాదు, మరొకటి కాదు, కానీ దేవుడు అనుమతిస్తే వచ్చినటువంటి భూకంపం. ఈ భూకంపం వలన ఏం జరిగిందంట, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటి చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని 27వ అధ్యాయంలో 54 వచనం అనుకుంటున్నారు వాళ్ళు. ఏమని? ఈయన నిజముగా దేవుని కుమారుడు. భూకంపం కొన్నిసార్లు మనిషిని రియలైజ్ చేస్తుంది. రియలైజ్ అంటే వాళ్ళ తప్పును సరి చేసుకునే విధంగా, అరే ఈయన నిజంగా దైవ కుమారుడే. మనం భూకంపం తెప్పించలేం, మన వల్ల మీరు ఎవరైనా చెప్తారా భూకంపం రావాలి అని చెప్పేసి వస్తుందా? ఒకసారి ప్రయత్నం చేయండి. భూకంపం రా అని చెప్పేసి అని చూడండి, భూకంపం రాదు. ఎందుకో తెలుసా? అది దేవుడు అనుమతిస్తే తప్ప మామూలుగా మనం చెప్తే వచ్చేటటువంటిది కానే కాదు. కాబట్టి ప్రియులారా, భూకంపము ద్వారా దేవుడు తన యొక్క మరి ఔన్నత్యాన్ని లేకుండా ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటాం, అనగా దేవుని యొక్క దూత. దేవుని దూత మరి అక్కడ ప్రత్యక్షమై ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. చూడండి, దేవుని దూత చెప్పకపోతే వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఎవరో యేసు ప్రభు వారిని దొంగిలించారు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకునేవారు. అటువంటి ప్రమాదం ఉందనే దేవుడు తన దూతను పెట్టి ఆ దూత ద్వారా ఆ వార్తను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఎలా లేచాడు? మీకు ముందుగా చెప్పినటువంటి రీతిగా, నేను మరి ముందుగానే ఎలా అయితే యేసు ప్రభు వారు చెప్పారో ఆ రీతిగా ఆయన లేచాడు అనే సంగతిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటల ద్వారా మనం చూస్తున్నాము, భూకంపం వచ్చింది కాబట్టి, రాయి బొర్లించబడింది కాబట్టి యేసు లేచాడా అని చెప్పేసి అంటే నో. భూకంపం వచ్చింది కాబట్టి, రాయి దొర్లించబడింది కాబట్టి ఆయన లేచాడా అంటే అది ఎంత మాత్రం కానే కాదు. భూకంపం రాకపోయినా, రాయి దొర్లించబడకపోయినా యేసు ప్రభువారు తిరిగి లేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అందుకని మనం చదివాము ఇప్పుడు దాకా. ఏమని చదివాము? అపోస్తల కార్యం 2:24లో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కాబట్టి మరణము యేసు ప్రభువారిని బంధించి ఉంచలేకపోయింది అనే సంగతిని మనం ఇక్కడ గమనించగలగాలి. ప్రియులారా, ఒక్క మరణము యేసు ప్రభువారిని బంధించి ఉంచలేకపోతే నిన్ను నన్ను కూడా బంధించి ఉంచలేదు. ఏ సమస్య, ఏ ఇబ్బంది కూడా మనల్ని బంధించి ఉంచలేదు. ఇక చివరిగా ఈ రోజు కొరకు నా చివరి మాటలుగా, పునరుత్థానం వలన మనకేం కలిగింది? ఒకవేళ పునరుత్థానము ఇప్పటిదాకా యేసు ప్రభువారు తిరిగి లేచాడు అనేటటువంటి సంగతులను మనం చాలా గట్టిగానే మాట్లాడుకున్నాం. దేవుని వాక్యానుసారంగా అనేక సంగతులు మాట్లాడుకున్నాం. అయితే ఈ పునరుత్థానం వలన మనకు కలిగినటువంటి లాభాలేంటి? కొన్ని సంగతులు నేను చెప్పి ఈ రోజుకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి గమనించండి. 1 Corinthians chapter 15 verse 12, 12వ వచనాన్ని మనం చదువుదాం. 12వ వచనము, క్రీస్తు మృతుల్లో నుండి కొంచెం స్పష్టంగా గట్టి చదవండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక
మేమును 20 వరకు చదవండి బ్రదర్, 20 వరకు. మేమును దేవుని విషయమై అబద్ధపు అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారిని నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్య కుమారుడు మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. చాలు బ్రదర్. ఇక్కడ ఒక 6 సంగతులు మనం చూడగలుగుతాం. ఇప్పుడు చదివినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 నుండి 20 వచనాల్లో 14వ వచనంలో ఒక మాట రాయబడింది, మా బోధ వ్యర్థము అంటున్నాడు పౌలు. ఏం వ్యర్థమంట? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే, ఆయన పునరుత్థానము చెందకపోతే, ఇంత బల్లగుద్ది చెప్పడము, ఇంత అరిచి చెప్పడము, కేకలు పెట్టి చెప్పడము, లేకుంటే ఇవన్నీ కూడా వ్యర్థము, వృధా. అది మొదటి మాట. ఇక రెండవ మాట అదే 14వ వచనంలో మా విశ్వాసము వ్యర్థము అంటున్నాడు. మేము ఇంతవరకు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం, అలాంటి నమ్మకము కూడా, ఆ విశ్వాసము కూడా వృధా, నీళ్ళలో అంటే బూడిదలో పోసినటువంటి పన్నీరు లాంటిది. యేసు ప్రభువారు తిరిగి లేవకపోతే మా విశ్వాసము కూడా వ్యర్థమే. అది రెండవది. ఇక మూడవదిగా 15వ వచనంలో చూస్తాము, మా సాక్ష్యము వ్యర్థం అంటున్నాడు. ఇప్పటిదాకా ఎంతమంది సాక్ష్యం చెప్పుంటారు? చర్చిలో ఏదో ఒక సందర్భంలో చేయి చూపిస్తారా? నేను ఏదో ఒక సందర్భంలో ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాను అన్నవారు చేయి చూపించండి. ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎస్, చాలామంది సాక్ష్యం చెప్పారు. ఎవరైనా చెప్పకపోతే మరి మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు చెప్పలేదు. అయితే ఇక్కడ గమనించండి, మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి మా సాక్ష్యాలన్నీ కూడా వ్యర్థము. ఆయన తిరిగి లేవకపోతే, పునరుత్థానము చెందకపోతే, అది మూడవ మాట. ఇక 4వ మాట 17వ వచనంలో మనం చూస్తాము, మా విశ్వాసము వ్యర్థము అని చెప్పేసి మాట్లాడతాడు. పాపములోనే ఉన్నట్లు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవకపోతే మేము ఇంకా పాపములోనే ఉన్నాం. ఏమని చెప్తున్నాము? ఆయన లేచాడని చెప్పేసి అంటున్నాము, కానీ నిజానికి ఆయన లేవలేదు. కాబట్టి మేము అబద్ధికులము, లేకుంటే మోసగాళ్ళము, లేకుంటే పాపములో ఉన్నటువంటి వారం. ఇక 5వ మాట 18వ వచనంలో కనబడుతుంది, క్రీస్తులో నిద్రించినటువంటి వారితో సమానం. క్రీస్తులో నిద్రించినటువంటి అంటే చనిపోయిన వాళ్ళతో సమానం. ఆయన లేపబడకపోతే మేము చచ్చిన వాళ్ళము అన్నట్టుగా చెప్తున్నాడు పౌలు గారు. అది 5వ మాట. ఇక 6వ మాట 19వ వచనంలో మనం కనిపిస్తుంది, భ్రష్టులము అని చెప్పేసి మాట్లాడతాడు. ఒకసారి చదవండి బ్రదర్, 19వ వచనం. దౌర్భాగ్యులం, మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఆయన లేపబడకపోతే. ఎందుకని ఒక సేవకుడు బల్ల మీద నిలబడాలి, ఆ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తూ ఉండాలి? అంత అవసరమా? ఈ 10 మంది, ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ 10 మంది నేను సేవ స్టార్ట్ చేసినటువంటి రోజుల్లో ఉన్నటువంటి వారా? లేరు కదా. ఎవరిని చూసి నేను సేవ స్టార్ట్ చేసి ఉంటాను? ఎవరు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి అనుకొని నేను ప్రారంభించి ఉంటాను అంటే, నాతో పాటు ఎవరు లేరు. నేను, నా భార్య, పిల్లలము, మేము ప్రార్థన చేసుకుంటూ స్టార్ట్ చేసినటువంటి పరిచర్య. నెమ్మదిగా దీప్ల అన్న వాళ్ళు, ఉషా సిస్టర్ వాళ్ళు, మరొక్కరు మన ప్రభాకర్ బ్రదర్ వాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్కరుగా జాయిన్ అవుతూ దేవుని మహాకృపను బట్టి సంఘం విస్తరిస్తూ ఉంది. ఇంతగా పెరిగి ప్రబలం అవుతా ఉంది. దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం ఇష్టమా? దానికోసమే నేను ఒక టీంను తయారు చేసుకున్నానా? అదేమి కాదు. పౌలు గారైతే ఆయన ఒక టెంట్ మేకర్ అంటే ఒక టెంట్ను కుట్టుకుంటూ దేవుని పరిచర్య చేసినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు.
పిల్లరా గమనించండి, డబ్బు కోసం ఆశపడో, లేకుంటే హోదాలు సంపాదించడం కొరకో, లేకుంటే ఆస్తిపాస్తులు కూడబెట్టడం కొరకో దేవుని సేవ చేయడానికి వచ్చేవారు దేవుని సేవకులు కాలేరు. అందుకనే పౌలు గారు అంటున్నారు, మేము భ్రష్టులము. ఒకవేళ అలాంటి వ్యాపారంలోకి వెళ్తే భ్రష్టులతో మేము సమానం. ఆయన తిరిగి లేచాడు అనే సంగతిని అనేకులకు ఈరోజు మేము చెప్పగలుగుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పునరుత్థానం వలన మనకేం కలిగింది? మీరు అడగొచ్చు, అన్న ఇప్పటిదాకా మీరు మంచి విషయాలే చెప్పారు, యేసు ప్రభు వారిని ఎవ్వరు కూడా బంధించలేకపోయారు, సమాధి బంధించలేదు, ఆ రాజులు బంధించలేకపోయారు, వారి ముద్రలు, సైనికులు ఎవ్వరు కూడా బంధించలేకపోయారు, ఆయన తిరిగి లేచాడు, దేవుడు కూడా తన ఇన్స్ట్రుమెంట్స్ని చూపించాడు, అంటే దేవుడు కూడా కొన్ని చూపించాడు, భూకంపం లాంటివి, దూతలు లాంటివి ఆయన కూడా చూపించాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేస్తే నాకేంటి? ఆయన లేస్తే నాకేదైనా ఫైదా ఉందా లేదా? నాకేదైనా ఫలితం ఉందా లేదా? దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. నేను ఇప్పుడు వచనాలు తిరిగి అంటే ఓపెన్ చేసి చూపించలేను, జస్ట్ ఓరల్గా నేను మీతో మాట్లాడతాను. పునరుత్థానం వలన కలిగినటువంటి మనకు ఫలితం ఏంటో ఒక 3 విషయాలు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనం నీతిమంతులముగా తీర్చిదిద్దబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనందుకు మనమందరము కూడా నీతిమంతులముగా మార్చబడ్డాం. అది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చూస్తే మా బలాతిశయము అని చెప్పేసి అంటాడు పౌలు గారు. ఒకసారి చదువుతారు బ్రదర్? ఎఫెసియన్స్ చాప్టర్ 1 1వ అధ్యాయము 19, 20, 21, 19, 20, 21 వచనాలు. బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగ సంబంధమైన మాత్రమే కాక కరెక్ట్ చదవండి. ఈ యుగము నందు మాత్రమే కాక, శామ్ చదువురా. ఎస్, నామం కంటేను. ఎస్, అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయినందుకు మనం బలాతిశయము లేక బలం పొందినటువంటి వారము. ఇప్పుడు మన బలం ఏంటో చెప్పండి. ఇప్పుడు మన బలం ఏంటి? దేవుడే మన బలం. హల్లెలూయా. దేవుడే మన బలం. కొంతమందికి వారి బలం ఏంటంటే వారి బలగం. కొంతమందికి వారి బలగం. మా బంధువులు ఎంతమందో తెలుసా? మా బంధువులు ఒక్క చిటికేస్తే వస్తారు, నీ సంగతి చూసుకుంటారు, లేకుంటే నీ పని అవుతుంది అని మనం ఇతరులకు మన బలగం గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే నాకు తెలిసిన బలగం ఏంటో తెలుసా? లేకుంటే నాకున్నటువంటి బలం ఏంటో తెలుసా? నా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు నాకున్నటువంటి బలమైన. నేను చాలా సందర్భాల్లో గమనించుకుంటూ వస్తూనే ఉన్నాను. నేను పరిచర్యకు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎంతోమంది నా వైపు చేతులెత్తి ఇలా చూపించినటువంటి 1-2 వ్యక్తుల గురించి నాకు తెలుసు. ఒక వ్యక్తి అలా చేయి చూపించాడో లేదో, తర్వాత 1 నెల తర్వాత, అన్నా సారీ, నేను మీ వైపు ఇలా చేయి చూపించాను, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి నాతో అన్నాడు. నేను అన్నాను, బ్రదర్, నేను సేవకుని, మీరు చేయి చూపించకపోవడం మీకు ఉత్తమము, మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ నేను నిజంగా సేవకునైతే, నేను నిజంగా నా దేవుని సేవిస్తున్నటువంటి వాడనైతే అది మీకు సమస్యగా మారుతుంది, జాగ్రత్త బ్రదర్, వద్దు అని చెప్పేసి అన్నాను. నెల రోజులు తిరగలేదు, 70,000 జీతగాడు రోడ్డున పడ్డాడు. నెల తర్వాత ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్నా సారీ, నా కోసం ప్రార్థన చేయండి. మరొక బ్రదర్ ఉండేవారు, ఎన్నోసార్లు చెప్పాను, హెచ్చరించాను, వద్దు బ్రదర్, ఇది మంచిది కాదు, సేవకునితోటి ఆటలు వద్దు, దేవుడు నిర్ణయించినటువంటి సేవకులు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళతోటి అభిషక్తుని ముట్టకూడదని వాక్యంలో ఉంది, వద్దు బ్రదర్ అని చెప్పేసి అన్నాను. ఈరోజు బ్రదర్ కనిపించకుండా పోయారు. ఎంతగానో బాధ, ఎంతగానో వేదన, నాకెంతగానో దుఃఖం. అది ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, నా బలాతిశయం ఎవరంటే, నా బలం ఎవరంటే నా దేవుడు. నా బలము నా దేవుడు. ఇక 3వ ఆశీర్వాదం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పటివరకు మీరు చదివారు, 15వ అధ్యాయం 58వ వచనంలో ఫలవంతమైన ప్రయాసం.
నేను ప్రయాస పడుతూ ఉన్నానో ఒకరోజు దీని యొక్క ఫలితము తప్పకుండా చూస్తాను. ఈరోజు నాకు 10 మందే కనబడుతున్నారు, 20 మందే కనబడుతున్నారు, 50 మందే కనబడుతున్నారు. ఏదో ఒక రోజున దీని ఫలితము రెట్టింపు దేవుడు హెచ్చరించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, ఒక టైం దేవుడు ఇస్తాడు. ఆ టైంలో పట్టజాలనటువంటి దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలాంటి దీవెనలే కాక భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినందుకు భవిష్యత్తులో కూడా క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకోబోతుంది. ఘనహీనమైనటువంటి విత్తబడినటువంటి ఒక విత్తనము అది ఎలా ఉండబోతుందంటే మహిమను ధరించుకోబోతుంది. అంత మాత్రమే కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి మనము పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధాలుగా మార్చబడబోతూ ఉన్నాం. తల వంచుదాం, కళ్ళు మోసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానము చెందడం ద్వారా మనకు దొరికినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన తిరిగి లేచాడు. అయితే నీకు నాకు దొరికినటువంటి ఫలితం చాలా గొప్పది. నీకు నాకు దొరికినటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయకూడదు, వీటిని అలా వదిలేయకూడదు. దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ భవిష్యత్తులో రాబోతున్నటువంటి దీవెనలు, ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి దీవెనలు, వీటన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఒకవేళ యేసు ప్రభువారు లేవకపోతే నా బోధ, నేను చేసే ప్రయాసము, నేను పడుతున్నటువంటి ఈ కష్టము అదంతా కూడా వృధా అని పౌలు చెప్పినటువంటి రీతిగా ఈరోజు యేసు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరించావా? యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మకపోతే ఇది సరి అయినటువంటి సమయము. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువారు దేవుడు కాదు అని నిరూపించాలనుకున్న వారందరూ కూడా వారే తర్వాత నమ్ముకున్నారు. దేవుడు ఆయన నిజమైన దేవుడని వారే నమ్ముకున్నారు. సైంటిస్టులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభువారు నమ్మగలిగారు. ఈరోజు ఒకవేళ యేసు ప్రభువు నమ్మకపోతే ఈ పునరుత్థానము దినాన్న దేవుడు నీతో పలుకుతున్నటువంటి ఈ మాట, ఆయన తిరిగి లేవడం ద్వారా నీకు చాలా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. కాబట్టి దేవా, నీవు నా కొరకు తిరిగి లేచినందుకు నీకు వందనాలు. అనేకులకు ఆశీర్వాదక్రముగా నన్ను మలచమని ప్రార్థన చేద్దాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన. అందరూ దయచేసి మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించి, దేవా నీవు తిరిగి లేచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీవు లేవకపోతే ఈ మా విశ్వాసం వ్యర్థమైపోతుండే. ఈ మా ప్రసంగాలు, ఈ మా కానుకలు, లేకుంటే ఈ మా పండుగలు ఇవన్నీ కూడా వృధాగా మారిపోతుండే. దేవా, నీవు తిరిగి లేచి మా విశ్వాసాన్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభు అంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ ఇదిగో నీ సేవకులను నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవా, ఏదో ఒక చెట్టును నాటామనుకున్నారు, ఒక చెక్కను నాటామనుకున్నారు. ఆ చెక్క కాస్త, ఆ మొద్దు కాస్త చిగురించినటువంటి మొద్దుగా, యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టుననేటటువంటి రీతిగా ఆ చిగురు పుట్టడమే కాదు, చిన్న చిన్న పిందెలుగా, ఫలాలుగా ఫలించి కాయలుగా మారి, పిందెలుగా ఉన్నటువంటివి కాయలుగా మారి, కాయల తర్వాత ఫలాలుగా మార్చబడి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా, ప్రపంచ నలుమూలల నిన్ను తెలుసుకోగలిగినటువంటి వారు, నేను విశ్వసించినటువంటి వారు కోకొలలుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇది మొదలుకొని మా జీవితకాలమంతా కూడా నీకు రుణపడి, నీ మరణ, పునరుత్థాన, నీ రాకడ గురించినటువంటి నాయన మంచి విషయాలు అనేకులకు పంచుకునేవారముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఆయత్తపరచమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని సాతానుడు వెత్తుకొని పోకుండా మా హృదయాల్లో పదిలపరిచి మా ఆత్మీయ జీవితానికి ఫలభరితముగా మలచమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.